మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రిలో రాజకీయ గొడవలపై పోలీసులు చర్యలు చేపట్టారు. నిన్నటి ఘటనపై 6 కేసులు నమోదు చేశారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేశారు పోలీసులు. తాడిపత్రి రాజకీయ సెగల నేపథ్యంలో పెద్దారెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పెద్దారెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. అలాగే పెద్దారెడ్డిని మరికొన్ని రోజులు తాడిపత్రికి రావద్దని సూచిస్తున్నారు. నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టగానే టీడీపీ కార్యకర్తలు మురళి ఇంటిపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటికి నిప్పు పెట్టారని విమర్శించారు. ఇళ్లను ధ్వంసం చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం తాడిపత్రిలో శాంతి భద్రతలను స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తనకు జేసీ అనుచరుల నుంచి ప్రాణాపాయం ఉందంటున్నారు వైసీపీ నేత మురళి. నిన్న వందల మంది జేసీ అనుచరులు తమ ఇంటిపైకి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. తాను గన్తో ఎవరిని బెదిరించలేదని, అయినా తిరిగి తనపై కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత మురళి. తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వస్తున్న రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ, గుణపాలతోనూ, కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి, ముందరుండి చెక్క డోరు పగలగొట్టి నా లైసెన్స్ తుపాకీ, ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనెవరినో భయపడించినట్టు, అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటూ నా మీద కూడా చర్యలు తీసుకోమను. నా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం. మేము వైసీపీ కోవటం ప్రాణాలైనా అర్పిస్తాం. 10 రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ను తీసేశారు సార్. 12 సంవత్సరాలు ఉంటున్నారు. తిరిగి నా గన్మెన్ను కేటాయించాను సార్. నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ప్రాణరక్షణ నాకు కరువైంది సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాను. అయినా ఎక్కడ నాకు కనికరించిన పాపన పోలేదు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఏదైతే నిన్న తాడిపత్రిలో ఘటన చోటు చేసుకుందో దీనిపై పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు, అలాగే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది యోగానంద్? ప్రసన్న, తాడిపత్రి ఘటనలో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. దాదాపుగా పోలీసులు 6గురిపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. మనం ముఖ్యంగా పెద్దారెడ్డి బెయిల్ రద్దు అంశం కూడా పరిశీలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇదే జరిగితే మాత్రం పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. పోలీసులు పెద్ద మూవ్, ఎందుకంటే పోలీసు షరతులతో కూడిన హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అందులో కూడా తాడిపత్రికి వచ్చినప్పుడు ఎటువంటి ప్రసంగాలుగా రెచ్చగొట్టే పనులు కూడా చేయకూడదంటూ కూడా బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా ఉందని తెలుస్తోంది. బెయిల్ ఆర్డర్ ఉల్లంఘించాడని చెప్పి కోర్టుకు వెళ్లే విషయంలో కూడా జిల్లా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లా పోలీస్ పాస్పోర్ట్ దీనిపై సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరింతగా దర్యాప్తు తెలుస్తున్నట్టు కూడా కేటీఆర్ని కస్టడీలో తీసుకోవడం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా 6గురిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అందులో టీడీపీకి సంబంధించిన 3, వైసీపీకి సంబంధించిన 3 ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3పై కూడా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కూడా చేస్తున్నట్టు. ముఖ్యంగా అయితే మురళి వీడియో కూడా పంపించడం కూడా నాకు నా ప్రమేయం లేదు, నా మీద దాడి చేసి నా మీద కేసు పెట్టే అవకాశం ఉందంటూ కూడా ఆయన వాపోతున్నారు. ఇదంతా చూసుకుంటే తాడిపత్రి ఘటనలో పోలీసులు మరికొన్ని రోజులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రసన్న.